హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 951వ నామం, 3 అక్షరాల నామం శాశ్వతి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శాశ్వత్యై నమః అని చెప్పుకోవాలి. శాశ్వతి అంటే విశ్వమంతా నిండినటువంటి తల్లి, నిత్యము నిరంతరమైనటువంటి తల్లి. ఇక్కడ నిరంతరము అంటే ఎప్పుడు అని కాదు అర్థం. ఇక్కడ నిరంతరం అంటే విశ్వం మొత్తం వ్యాప్తి చెందినటువంటి తల్లి. అసలు సందు లేకుండా విశ్వంలో ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ అమ్మవారు లేరు అనేటువంటి వ్యవస్థ లేకుండా మొత్తం అంతా కూడా తానే వ్యాప్తి చెందినటువంటి తల్లి అనేది అర్థం. అంటే శాశ్వతం శివమచ్యుతం, జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి పరబ్రహ్మతత్వాన్ని, దాని గురించి శృతులు వేదాలు చెప్తూ ఉంటాయి. అందుకే పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారి శాశ్వతం, సందు లేకుండా ఎప్పుడూ విశ్వం నిండా నిండి ఉండేది అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకుంటూ ఉంటే, ఇంకా నిత్యమైనది, ధ్రువమైనది, అన్ని కాలాల్లో కూడా ఏ మార్పు లేకుండా ఉండేటువంటి పరతత్వస్వరూపిణి శాశ్వతస్తు ధ్రువో నిత్యం అని చెప్పి అమరకోశం చెప్పింది. తేషాం సిద్ధి శాశ్వతి నేతరేషాం అని చెప్పి వేదం చెప్తోంది. ముక్త పురుషులకు లభించేటువంటి మోక్షసిద్ధి శాశ్వతమైనది. అలాంటి కైవల్య రూపిణిగా ఉన్న తల్లిని శాశ్వతి అన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం శాశ్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.